బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్ చట్టబద్ధం కాదని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. 2014 నుంచి 2023 వరకు ప్రోత్సహించిన ఫిరాయింపులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చేసింది తప్పని భావించి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెబితే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా వేసిన ఫిరాయింపుల పిటిషనే చట్టబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన పార్టీ పరంగా ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నాను. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నాను. అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ ను సూటిగా అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఆనాడు మీరు చేసింది నైతికంగా రాజకీయంగా తప్పని మీరు భావిస్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను.